నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు శ్రీలక్ష్మి ముందుగా హెడ్లైన్స్ నగరపాలక సంస్థ పరిపాలనపై మేయర్ శ్రీధర్ కసరత్తు మేయర్ వర్సెస్ డీసీఆర్ కు కోల్డ్ వార్ గర్భిణీ స్త్రీలకు చిన్నారులకు మంచి పౌష్టికాహారం అందించడంలో అంగన్వాడీ వర్కర్స్ ప్రత్యేక శ్రద్ధ చూపాలి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణులకు సంక్షేమ నిధి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో నగరంలో సంబరాలు చేసుకున్న బ్రాహ్మణులు రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయం టీడీపీ నేతలు నగరం మేయర్కు నగరపాలక సంస్థ అధికారుల మధ్య దూరం నానాటికి పెరుగుతోంది. అన్ని విభాగాలపై పట్టు కోసం మేయర్ చేస్తున్న ప్రయత్నాలను కొందరు అధికారులు గట్టిగానే ఎదిరిస్తున్నారు. తాజాగా మేయర్ డిప్యూటీ కమిషనర్ మధ్య జరిగిన వాగ్వివాదమే ఇందుకు నిదర్శనం. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అధికారులకు నగర మేయర్కు మధ్య కోల్డ్ వార్ ప్రారంభమైంది. అధికారులపై పట్టు సాధించాలని మేయర్ కసరత్తు చేస్తున్నారు. నగరంలో ఉన్న కొన్ని సమస్యలపై మేయర్ ఇంట్లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆయన పీఏ ఫోన్ ద్వారా సంబంధిత అధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. మిగిలిన అధికారులు సానుకూలంగా స్పందించగా డిప్యూటీ కమిషనర్ వెంకటలక్ష్మి రివర్స్ అయ్యారు. ఈ విషయాన్ని తన పీఏ ద్వారా తెలుసుకున్న మేయర్ ఇంటి వద్ద సమావేశాన్ని రద్దు చేసి హుటాహుటిన కార్పొరేషన్లోని తన ఛాంబర్కు చేరుకున్నారు. అత్యవసర పని ఉండడంతో ఫైళ్లు తీసుకుని రమ్మన్నానని, దీనికి ఇంత రాద్ధాంతం చేయడం మంచిది కాదని డీసీఆర్ను ఉద్దేశించి మేయర్ అన్నారు. దీనికి డీసీఆర్ ఇచ్చిన కౌంటర్కు సహచర అధికారులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. పాలనపై పట్టు బిగించేందుకు మేయర్ కసరత్తు చేస్తున్నారు. నగరంలో పనిచేయడం ఇష్టం లేని వారు వెళ్లిపోవాలంటూ తొలి కౌన్సిల్ సమావేశంలోనే అధికారులను ఆయన హెచ్చరించారు. దేశంలో నిరుపేదలైన గర్భిణీ స్త్రీలు చిన్నారుల పోషణ కోసం వారికి మంచి పౌష్టికాహారం అందించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు చెప్పారు. చిన్నారుల ఆరోగ్యం కోసం అంగన్వాడీ వర్కర్స్ ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని ఆయన కోరారు. సమగ్ర శిశు అభివృద్ధి పథకం క్రింద అంగన్వాడీ కేంద్రాల్లో ఇన్నాళ్లు ఉన్న ఉద్యోగుల భర్తీకి అధికారులు చర్యలు చేపట్టారు. మొదటి విడతలో గ్రామీణ జిల్లాలోని కేంద్రాలకు ఇప్పటికే ఇంటర్వ్యూలు పూర్తి చేశారు. విజయవాడ అర్బన్ ప్రాంతంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు సమక్షంలో సబ్ కలెక్టర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేయడం కోసం ఈరోజు ఇంటర్వ్యూలు జరిగాయని గద్దె తెలియజేశారు. దేశానికి మంచి ఆరోగ్యకరమైన చిన్నారులుగా తీర్చిదిద్దే బాధ్యత అంగన్వాడీ కార్యకర్తలదేనని ఆయన చెప్పారు. సంరక్షణ, అదేవిధంగా గర్భిణీ స్త్రీల సంరక్షణ, ఈ రెండు సొసైటీకి చాలా ముఖ్యమైన అంశాలు. గతంలో మనం ఒక 50 సంవత్సరాల క్రితం చూసుకుంటే ప్రతి కుటుంబంలో కూడా పుట్టిన వాళ్ళ సంఖ్య 10-12 ఉంటే బ్రతికిన వాళ్ళ సంఖ్య 1-2 ఉండేది. సో చిన్న చిన్న లోపాలని సెట్ చేసుకుంటే మంచి ఆరోగ్యంగా పిల్లలు పెరగడానికి, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఆ సమయంలో చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలను ఆహారం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక టీచర్స్ని, అదేవిధంగా వర్కర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఆ టీచర్స్, వర్కర్స్ సమర్థవంతంగా పనిచేసినప్పుడు ఆ డివిజన్లో కానీ లేదా ఆ వార్డులో కానీ ఆ వార్డులో పుట్టిన పిల్లలందరినీ కూడా సంరక్షించగల శక్తి ప్రభుత్వానికి వస్తుంది. ప్రభుత్వం ఇవాళ పిల్లల సంరక్షణ కోసం, గర్భిణీ స్త్రీల సంరక్షణ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉంది. ఆ ఖర్చు పెట్టే ధనం మొత్తం కూడా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాటిని యూటిలైజ్ చేసే విధానాల్లో పర్ఫెక్ట్గా ఉంటే అవి చేరవలసిన వాళ్ళు చేరి ఆ ప్రభుత్వ ఉద్దేశం నెరవేరుద్ది. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించి సమగ్రంగా ఆలోచన చేసి ఒక పటిష్టమైన విధానంలో అంగన్వాడీ కేంద్రాలని పటిష్టపరచాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. బ్రాహ్మణులను ఆర్థికంగా ఆదుకునేందుకు బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ లిమిటెడ్ను ఏర్పాటు చేయడంపై బ్రాహ్మణ ప్రముఖులు, బ్రాహ్మణ భేరీ కన్వీనర్ ఏలేశ్వరపు జగన్మోహన్ రాజు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. బ్రాహ్మణులు నిర్వహించిన బ్రాహ్మణుల భేరీ కారణంగానే ప్రభుత్వాలు తమకు సంక్షేమ నిధి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని కోటా శంకర శర్మ చెప్పారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టకేలకు ముందుకు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాహ్మణులకు వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సంక్షేమ కార్పొరేషన్కు హర్షం వ్యక్తం చేస్తూ మ్యూజియం రోడ్లో బ్రాహ్మణులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ భేరీ చైర్మన్ కోట శంకర్ శర్మ మాట్లాడుతూ బ్రాహ్మణులకు ఉపయోగపడేలా కార్పొరేషన్ విధి విధానాలను అందరితో చర్చించి ఒక నివేదిక ప్రభుత్వానికి ఇస్తామని అన్నారు. కార్పొరేషన్లో 2 డైరెక్టర్లను బ్రాహ్మణ సంఘాల సభ్యుల్ని నియమించాలని కోరారు. ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అభినందనలు తెలియజేశారు. ముఖ్య సలహాదారు ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ మేము ఇటీవల నవంబర్ 29వ తేదీ చాలా భారీ ఎత్తున బ్రాహ్మణ భేరీ జయప్రదంగా నిర్వహించాం. అందులో మా ప్రధాన డిమాండ్ బ్రాహ్మణుల అభివృద్ధికి ఒక సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రధాన డిమాండ్ ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ పేరుతోటి సర్టిఫికేట్ తీసుకుని ఆ సర్టిఫికేట్ని కేంద్ర ప్రభుత్వంలోని కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీకి పంపించడం జరిగింది. తక్షణమే అక్కడ భారత ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకుని కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారికి సూచనలు ఇచ్చి వెంటనే దాన్ని ఆమోదింపజేయడం జరిగింది. ఇందువల్ల వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మా హిందూ ఆదరణతో ఆప్యాయతోటి వెంటనే వారు నిన్ననే 8వ తారీఖున ఉత్తర్వులు జారీ చేశారు. విద్యావంతుల నిరుద్యోగ బ్రాహ్మణులకి ఉపయోగపడే విధంగా ఈ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ నిధులు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. 25 కోట్ల కార్పొరేషన్ ఫండ్లో 2,50,00,000 షేర్లు, ఒక్కొక్క షేరు 10 రూపాయల చొప్పున ప్రకటించారు. తప్పనిసరిగా ప్రభుత్వం ఎంత శాతం తన దగ్గర ఉంచుకున్నప్పటికీ మిగతాది మా బ్రాహ్మణులందరూ తప్పకుండా షేర్లు కొంటారు. నిరుపేద బ్రాహ్మణికి, ఆకలితో అలమటిస్తున్న బ్రాహ్మణికి ఉపయోగపడే విధంగా ఈ బ్రాహ్మణ్ కార్పొరేషన్ కృతనిశ్చయంతో పనిచేస్తుందని మేము ఆశిస్తున్నాం. మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అరుణ్ జైట్లీ గారికి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము హృదయపూర్వకంగా వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలని, న్యాయం చేయాలని దిశగా పనిచేస్తున్న బ్రాహ్మణులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం పట్ల తాము జీవితాంతం ఆయనకు రుణపడి ఉన్నామని అర్బన్ టీడీపీ ఉపాధ్యక్షుడు ముష్టి శ్రీనివాస్ అన్నారు. బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ లిమిటెడ్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చంద్రబాబు నిర్ణయాత్మక విధానాన్ని అవలంబించాడని ఆయన కొనియాడారు. కేసినేని భవనంలో బ్రాహ్మణ సామాజిక వర్గ ప్రతినిధులు, టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అర్బన్ టీడీపీ ఉపాధ్యక్షులు ముష్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బ్రాహ్మణులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకునే దిశగా అడుగులు వేయడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో బ్రాహ్మణుల కోసం 25 కోట్లు కేటాయింపులు చేయడం సంతోషకరమని చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. బ్రాహ్మణులకు చంద్రబాబు చేస్తున్న సహాయానికి బ్రాహ్మణులంతా రుణపడి ఉండాలని ఆయన అన్నారు. చంద్రబాబుకి బ్రాహ్మణులు వెన్నుదన్నుగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. పేదరికం వీటిగా అనుభవించే వారికి ఆయన అనేక ప్యాకేజ్ సిస్టమ్ కింద వారికి వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఆ వాగ్దానానికి ఇచ్చినట్లుగా ఆయన మొన్న బడ్జెట్లో 25 కోట్ల రూపాయలు కేటాయిస్తానని చెప్పడం కూడా జరిగింది. అప్పుడు చెప్పినప్పటి నుంచి కూడా ఎదురు చూసినటువంటి ఈ బ్రాహ్మణ సామాజిక వర్గానికి పాలన మొదలుపెట్టినప్పటి నుంచి 6 నెలల లోపే ప్రత్యేకంగా బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పి ఇచ్చినందుకు రాష్ట్రం అంతా 13 జిల్లాలో ఉన్న బ్రాహ్మణులంతా ఈ సామాజిక వర్గానికి ఆయన మనల్ని మర్చిపోలేదు. ఆయనకి ఎన్ని సమస్యలు అడ్డొచ్చినా ఈ వెల్ఫేర్ కార్పొరేషన్ మూలాన మరో మార్గాన ఈ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఆయన ఈ 25 కోట్ల రూపాయలు ఇచ్చి నిన్న బీసీ కార్పొరేషన్ ద్వారా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీనికి అనేక సంఘాలలో ఉన్నటువంటి మా బ్రాహ్మణ సామాజిక వర్గాలు అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తపరిచారు. చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ అనేది అన్ని సామాజిక వర్గాలని దగ్గర తీస్తుంది అనే సంతోషంతో రాష్ట్రంలో అందరూ ఎంతో సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే ఈ 25 కోట్ల రూపాయలు విధి విధానాలు త్వరలో తెలుస్తాయని చెప్పి కూడా చెప్తారని చెప్పి కూడా చెప్తున్నారు. దానివల్ల పేదరికంగా లేదా వెనకబడిన బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఈ కార్పొరేషన్ వల్ల
ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆ విధి విధానం వచ్చిన తర్వాత కూడా అందరికీ ఇది తెలియపరిచి దీన్ని చూసుకోవాలని చెప్పి కూడా మా సంఘాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ప్రపంచాన్ని పట్టి పీడించే అవినీతి క్యాన్సర్ను రానున్న కాలంలో పూర్తిగా నిర్మూలించడంలో విద్యార్థులు ప్రధాన భూమికను పోషించాలని ఏసీపీ డీఎస్పీ గోపాలకృష్ణ పిలుపునిచ్చారు. అవినీతిని నిలువరించేందుకు వారం రోజులుగా వివిధ వర్గాల ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం పలు కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి ఏడాది నిర్వహించే అవినీతి వ్యతిరేక వారోత్సవాలు నేటితో ముగిశాయి. ఈ అవినీతి వారోత్సవాలను పురస్కరించుకొని ఏసీపీ కార్యాలయం నుండి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన డీఎస్పీ గోపాలకృష్ణ మాట్లాడుతూ అవినీతికి ఆస్కారం లేకుండా అంతర్గత శుభ్రత పాటించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛ భారత్లో భాగస్వాములు అవ్వాలని అన్నారు. అవినీతిని నిలువరించేందుకు వారం రోజులుగా వివిధ వర్గాల ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు చేసిన కార్యక్రమంలో ప్రతిభ సాధించిన విద్యార్థులకు బహుమతులు అందిస్తున్నామని తెలిపారు. తెలిసిన విషయమే, ఈ నెల 3వ తేదీ నుంచి ఈ రోజు వరకు అవినీతి నిరోధక శాఖ వాళ్ళను ప్రజల్లో చైతన్యవంతులను చేసి అవినీతి అధికారుల మీద చర్యలు గట్టిగా తీసుకోవడం కోసం వాళ్ళ సహాయ సహకారాలు ఆశిస్తూ వివిధ కార్యక్రమాలు మేము స్టార్ట్ చేసాం. అదంతా కూడా మీ అందరి సహకారంతో ప్రజలకి ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే, అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా ఈవేళ ఇక్కడ వివిధ కాలేజీల నుంచి వచ్చినటువంటి యూత్ స్టూడెంట్స్ తోటి ఇప్పుడు ఒక ఊరేగింపు తీసి అనంతరం సిద్ధార్థ ఫార్మసీ కాలేజీలో మేము కండక్ట్ చేసినటువంటి కార్యక్రమాలకు వచ్చినటువంటి విజేతలందరికీ కూడా జిల్లా అదనపు న్యాయమూర్తి గారైనటువంటి సిబి సత్యనారాయణ గారి చేతుల మీదుగా వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టాము. ఈవేళ యాంటీ కరప్షన్ డే సందర్భంగా నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా లెట్స్ జాయిన్ దేర్ హ్యాండ్స్ టు మేక్ ద కృష్ణా డిస్ట్రిక్ట్ యాజ్ కరప్షన్లెస్ సిటీ అండ్ డిస్ట్రిక్ట్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్, ఎస్పెషల్లీ టు ద both electronic and print media for giving wide publicity. We are already receiving so many complaints due to the active support of this media. Thank you Anandal. మానవ హక్కులకు భంగం కలిగితే బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని నవ్య ఎంపవర్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు డి సుధాకర్ చెప్పారు. చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తాము కృషి చేసి బాధితులకు అండగా నిలుస్తామని ఆయన అన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నవ్య ఎంపవర్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు డి సుధాకర్ మాట్లాడుతూ మహిళలకు, బాలబాలికలకు, ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం రక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేసిన చట్టాలు సరిగ్గా అమలు కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి బాధితులకు న్యాయం చేస్తామని ఆయన చెప్పారు. మానవ హక్కుల చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాకు సంబంధించి నూతన అధ్యక్షుడిగా కేవీఎస్ రామయ్యను నియమించినట్లు ఆయన వెల్లడించారు. ఎంపవర్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ని ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మానవ హక్కులకు భంగం కలిగితే బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని ఈ యొక్క నవ్య ఎంపవర్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ని విజయవాడలో ఇవాళ జిల్లా కమిటీ తరఫున ప్రెసిడెంట్ని నియమించడం జరిగింది. ఈ విషయం ఏంటంటే, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మా వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ని కండక్ట్ చేస్తున్నాం. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి తగిన న్యాయం చేస్తామని చెప్పి మేము చెప్తున్నాం. ఇవాళ నవ్య ఎంపవర్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో కృష్ణా జిల్లా ప్రెసిడెంట్గా కేవీఎస్ రామయ్య శర్మ గారిని నియమించడం జరిగిందండి. ఈ సందర్భంగా ఆయన ఈ హ్యూమన్ రైట్స్ పై చట్టాలకు ప్రజలకు తగు న్యాయం
ముఖ్యమంత్రి చంద్రబాబు 6 నెలల పాలన విజయవంతంగా పూర్తి చేసి రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలు చొరగొన్నాడని డిప్యూటీ మేయర్ గోగుల రమణ అన్నారు. నగరాభివృద్ధికి చంద్రబాబు ఇచ్చిన హామీలు తప్పక నెరవేర్చి నగరానికి మహద్దశ పట్టిస్తాడని ఆయన చెప్పారు. కార్పొరేషన్ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ గోగుల రమణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు 6 నెలల పాలనను ఆయన కొనియాడారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే దిశగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఆయన అన్నారు. రుణమాఫీ, పింఛన్ల పెంపు, ఎన్టీఆర్ సుజలా స్రవంతి తదితర పథకాలను పక్కాగా అమలు చేస్తున్నాడని ఆయన చెప్పారు. చంద్రబాబు పాలన పట్ల ప్రజలందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. నగరాభివృద్ధికి చంద్రబాబు పక్కా ప్రణాళికతో ఉన్నాడని ఆయన చెప్పారు. మహిళలకి, ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి అత్యధిక ప్రాధాన్యత. మహిళలు ఆర్థికంగా వారి కుటుంబాలు అభివృద్ధి చెందాలని, వాళ్ళ ఇసుక రీచ్లు కూడా డ్వాక్రా గ్రూపులకి ఇవ్వటం జరిగింది. ఆ విధంగా రైతులు, డ్వాక్రా మహిళలు, వృద్ధులు, వితంతులు, వికలాంగులు వీరందరికీ కూడా ఇప్పటికే సంక్షేమ పథకాలు వర్తించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో విజయవాడ నగరాన్ని రాజధానిగా ప్రకటించి అత్యంత వేగంగా సింగపూర్ లాగా మనం కూడా అభివృద్ధి చెందాలని చెప్పి సింగపూర్ నుంచి నిపుణులను పిలిపించి వారి సలహాలు సూచనలతోటి కూడా విజయవాడ నగరాన్ని ఒక సింగపూర్ లాగా ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంలో తయారు చేయాలని, భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ని ఆయన గుర్తించాలని, గుర్తింపు పడాలని కంకణం కట్టుకొని ఈరోజు రోజుకు 18 గంటలు ఆయన కష్టపడి పనిచేస్తున్నారు. విజయవాడలో ఉన్న యువకులకు ఉపాధి అవకాశాలు, దాదాపు 1200 కంపెనీలు విజయవాడలో రాబోతున్నాయి. ఈ కంపెనీలు అన్నింటిలో కూడా యువకులకు ఉపాధి దొరికే అవకాశం ఉంది. ఆ విధంగా 6 నెలల కాలంలోనే అత్యంత శ్రమైనా సరే, నిధులు లేకపోయినా సరే ఆయన మరి వీటన్నింటి మీద కూడా దృష్టి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకొని నిరంతరం కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడికి మేమందరం కూడా మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నగరపాలక సంస్థ పరిపాలనపై మేయర్ శ్రీధర్ కసరత్తు, మేయర్ వర్సెస్ డీసీఆర్కు కోల్డ్ వార్. గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు మంచి పౌష్టికాహారం అందించడంలో అంగన్వాడీ వర్కర్స్ ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు. రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణులకు సంక్షేమ నిధి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో నగరంలో సంబరాలు చేసుకున్న బ్రాహ్మణులు. రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయం. టీడీపీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.